నేను ఒక 7 ఇయర్స్ వేరే లోకంకి వెళ్ళిపోయానండి. బయటికి రాలేదు. హ్మ్. అర్థమవుతుంది అందరికీ. ఒకరోజు మా పెద్ద బాబు, చిన్న బాబు వచ్చి కూర్చొని ఈ సోఫా మీదనే కూర్చొని, "అమ్మ 7 ఇయర్స్ చూసావు. ఎవరైనా ఒక్కవాళ్ళు వచ్చి చూసారా మనల్ని? హ్మ్. నువ్వు ఇన్నిసార్లు హాస్పిటల్‌లో ఉన్నావు. ఒక్కవాళ్ళు ఫోన్ చేశారా? సరే నువ్వు అక్కడ హాస్పిటల్‌లో ఉన్నావు రాలేదు ఓకే. కనీసం మాకైనా ఫోన్ చేసి బాబు తిన్నారా? ఏం చేస్తున్నారు? ఒక్క మాట అడగలేదు. ఆ! హ్మ్. నేను అట్లా చూసాను. మరి నువ్వు కూడా వెళ్ళిపోతావు ఎట్లమ్మా? ఒక్కసారి నా కంట్లో సారీ మేడం. ఆ రోజు అనుకున్నాను, అవును కదా మనకే ఎవరు లేదు. మనమే మన పిల్లల్ని చూసుకోవాలి. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా వాళ్ళు ఏం చెప్తే అది వింటా నేను. నా పిల్లలు ఇద్దరు, అమ్మ మాకు ఇది నచ్చలేదంటే నేను చేయను. అది ఇంక్లూడింగ్ మా డ్రెస్. ఇప్పుడు రాగానే మా బాబు చెప్పాడు, అమ్మ సూపర్గా ఉందని చెప్పాడు. హ్మ్. ఈవెన్ డ్రెస్ విషయంలో కూడా నేను వేసుకొని వచ్చి వాళ్ళని అడుగుతాను, అమ్మ దిస్ ఇస్ ఓకే అంటాను. అంటే మార్చేస్తాను. వాళ్ళకి నచ్చిందే చేస్తున్నాను, వాళ్ళకి నచ్చిందే చేస్తాను. ఏ విషయంలో కానీ వాళ్ళు ఇప్పటికి వాళ్ళ తిండి విషయం నుంచి ఇంకా ఫ్యూచర్లో వాళ్ళ పెళ్లి విషయం కూడా వాళ్ళు లవ్ చేసిన పిల్లల్ని పెళ్లి చేసి పెడతాను. అది డబ్బులు ఉన్న అమ్మయ్య, డబ్బులు లేదన్నమయ్య, నాకు డబ్బులు లేకపోయినా సరే ఏదో ఒక అమ్మాయిని చూసి అమ్మ నాకు ఈ అమ్మాయి నచ్చింది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అంటే హ్యాపీగా పెళ్లి చేసి పెడతాను. ఇద్దరికి క్యాష్ గిస్ట్ అసలు ఏం చూడను. వాళ్ళ సంతోషం ఒక్కటే నాకు ఇప్పుడు కావాలి, ఇంకేం లేదు నాకు లైఫ్లో. వాళ్ళిద్దరే ప్రపంచం. ఎస్.